అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖా. హైడ్రా కోరలు వీకేస్తా ఉన్నది హైకోర్టు ధర్మాసనం. మరి హైకోర్టు ధర్మాసనం హైడ్రా కోరలు వీకేస్తే న్యాయస్థానాలను గౌరవిస్తాము, మేము చట్టం అంటే మాకు గౌరవం ఉన్నది, మేము న్యాయస్థానాలకు కట్టుబడే పనిచేస్తామని చెప్పేసి చెప్పుకుంటారు కదా. మీదికి చూడ చిలక పలుకులు అన్నీ తుటిపత్రి మాటలు మాట్లాడతారు కదా. మరి ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? రేవంత్ రెడ్డి కానీ ఆ అంశం మీద మాట్లాడిన కొంతమంది మంత్రులు చిట్చాట్లో మాట్లాడిరట. మరి చిట్చాట్లో మాట్లాడే బదులు అదే మాట బయటకు వచ్చి వీడియో చేసి మాట్లాడితే అయిపోతుండే కదా. చిట్చాట్ అయితే తూచు నేను గట్లేందుకన్నా అనలేదని చెప్పేసి కొట్టి పారేయచ్చు. ఇక వీడియోలు చేస్తే వీడియోలు ఉంటాయి కదా, అందుకని వీడియోలలో మాట్లాడరు వాళ్ళు. ఇంకొక మంత్రి డైరెక్ట్ వీడియోలనే మాట్లాడిండు. ఏమని మాట్లాడిండ్రు? హైడ్రా మీద హైకోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడిండు, ఇంకో కొంతమంది మంత్రులు ఏ విధంగా మాట్లాడిరో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్. హైడ్రా రంగనాథ్ను పీకేసిన తర్వాత కొంతమంది హైడ్రా బాధితులు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న బాధితులు కావచ్చు, వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, పటాకాలు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. అలా హైడ్రా రంగనాథ్ను తీసేయండి, ఆయన గ్రీకు పురాణాల్లో ఉన్న ఒక హైడ్రాగన్ 9 తలల విషసర్పం లాగా అత్యంత డేంజర్ అయిన ఒక విషసర్పం లాగా తయారైండు, ఆయనని పీకి పాడేయండ్రి, వేరే ఐజీ లెవెల్ ఆఫీసర్ను హైడ్రాకు నియమించురి అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర సిఎస్కు. దాని అంశం మీద నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడిరు జర్నలిస్టులు. ఆ అంశాలు మాట్లాడిన సందర్భంగా సార్ ఇంగ్లీష్ సార్ అని వాళ్ళంటే రేవంత్ రెడ్డి మాట్లాడకుండా వెనుదిరిగిండు కదా. ఆ వీడియో మస్తు వైరల్ అయింది. ఎందుకు వైరల్ అయింది? అంతగానం వైరల్ కాకపోతుండే. ఎందుకంటే రేవంత్ అన్నకి ఇంగ్లీష్ రాదు 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 అని ఆయననే చెప్పుకుంటాడు కదా. రాదు కాబట్టి మాట్లాడకుండా సప్పుడు చేయకపోయిండు అని చెప్పేసి సార్ గారి కళాపోషణ అంతా చూసిండ్రు. గతంలో మనం చూడొచ్చు, దావోసు పెట్టుబడుల నేపథ్యంలో ఆడికి పోయిన దగ్గర ఏం మాట్లాడిండు, ఎట్లా నవ్వుల పాలైండు, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు ఎట్లా అయింది రేవంత్ అన్న కథ అందరూ చూసిరు. రైట్. ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఏమైనా పొరపాట్లు అయితే ఏమో అర్థం కాకపోతే ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు, ఈ పీకులాట మనకి ఎందుకు అని అనుకున్నాడా ఏమో తెలియదు. కానీ మొత్తం మీద ఇంగ్లీష్ సార్ అన్నా కూడా కనీసం వాళ్ళకు కుయ్యమని సమాధానం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చేసిండు. దానికంటే ముందుగా కొన్ని అంశాలు మాట్లాడినరు. హైడ్రా గురించి హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలట ఆయన పరిశీలించలేదట. అరే ఇన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి, ఇంతగానం న్యూస్ వస్తూ ఉన్నది. హైకోర్టు ధర్మాసనం ఒక సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆదేశాలను నువ్వు చూడలేదంటే 18 గంటలు పనిచేసి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఊకే 18 గంటలు పనిచేస్తున్నా అని చెప్పేసి మాట్లాడక ఒక రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆదేశాలను, అది కూడా రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్కు సంబంధించిన హైడ్రాకు సంబంధించి ఆదేశాలను ఇంకా ఆయన పరిశీలించలేదు అనడము ఎంత దురదృష్టకరం. మరి మనం ఎంత అదృష్టం చేసుకుంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి అవుతాడు అనేది మీరే ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి హైడ్రా మీద హైకోర్టు ధర్మాసనం ముచ్చట మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడో మీరు వినుండ్రి. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు, ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. ఇన్నరా ఆయన పరిశీలించలేదట. ఇంకేమంటాడు, హైడ్రా మాయమ్మనే, మా బంగారమే, మా బుజ్జి తల్లే, హైడ్రా మంచిది, ఇంకా తర్వాత కూడా ఈ హైడ్రాను కొనసాగిస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాటలు కూడా వినురు. హైడ్రా మంచి పనులు చేస్తుంది, మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. విన్నరా? హైడ్రానట మంచి పనులు చేసిందట. ఏవి మంచి పనులు సారు? పేదోని ఇల్లు ఊలగొట్టి పెద్దోని ఇంటికి బుల్డోజర్ పోకపోవడమా మంచి పని? పేదల ఇండ్లు, గుడిసెలు, రేకులను చూడకుండా చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటామని చెప్పేసి ఏడిచినా కూడా, స్కూల్కు పోయే పుస్తకాలు బ్యాగులు తీసుకుంటామని చెప్పేసి కాళ్ళ ఏళ్ళ పడ్డా కూడా ఆగకుండా నిమిషాల వ్యవధిలో కనీసం బుక్కడి బువ్వ తినలేకుండా, ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా మీరు అజ్జేసుడు మంచి పని చేసుడా? హైడ్రానట మంచి పని చేసిందట. అది మంచి పనే. కానీ హైడ్రా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇంటి మీదకి పోకపోవడము మంచి పని అన్నట్టు. ఇది మంచి పని అని చెప్తాండు ఈయన. కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆయన అనుసరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్ల మీదకి పోలేదు హైడ్రా బుల్డోజరు.
పేదోని ఇంటి మీదకి పోయింది, పేదోని పొట్టగొట్టింది, పేదోని గూడులేని పక్షిని చేసింది, పేదోన్ని గద్దచ్చి కోడి పిల్లని తన్నుకపోయినట్టు చేసింది ఈ హైడ్రా. మూలకు పెట్టుకొని ఉన్నాయి, మూలకు పడావు పడ్డాయి ఈ జేసీబీలు. బుల్డోజర్ రాజ్యం మన దగ్గర లేదు, అందుకనే జేసీబీలకు పని కల్పిస్తా. అందరూ ఉపాధి కోల్పోయిండ్రు కానీ ఒక జేసీబీలకు పని కల్పిస్తా, హైడ్రాలో పనిచేసే ఆఫీసర్లకు పని కల్పిస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినట్టే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చుకున్నది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? ఈ హైడ్రాను ఉపయోగించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేది వాస్తవం కాదా? చెప్పగలుగుతాడా రేవంత్ రెడ్డి ఈ ముచ్చట్లన్నీ? ఇప్పుడు ఈ హైడ్రా అనేది పేదోనికి ఒక శాపంగా మారింది. ఈ హైడ్రా అనేది పేదోని గుండెల్లో భయాన్ని పుట్టించింది. పేదోడు బుక్కెడు తిని ప్రశాంతంగా నివసించలేకుండా, ప్రశాంతంగా నిద్రపోకుండా ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఈ హైడ్రా. అది పేదలకు ఒక రాక్షస్ లాగానే కనబడ్డది. కానీ రేవంత్ అన్నకు మాత్రము మా బంగారమే, మా ఎండే, మాయవ్వనే అని చెప్పేసి బుజ్జగిస్తాడు. ఎందుకు బుజ్జగిస్తాడు? ఎందుకు మంచిగా కనబడుతుంది అని అంటే దీన్ని అడ్డం పెట్టుకునే కదా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేది. రేవంత్ రెడ్డి అనుచరులు సన్నిహితుల మాటలు వినుకుంటా ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని పేదోని ఇండ్లు ఊలగొట్టిని చూపెట్టి పెద్దల దగ్గర వసూల పర్వం, వసూల రాజ్యం కొనసాగింది వాస్తవం కాదా? అందుకనే హైడ్రా మంచిది రేవంత్ రెడ్డి దృష్టిలో. ఎవరు మంచోళ్ళు ఆనందాన్నే రేవంత్ అన్న మంచోడు అంటాడు, ఎందుకంటే స్పెషల్గా ఉండాలి కదా. అసలు ఎవరికి నచ్చనిదే రేవంత్ అన్నకు నచ్చుతుంది. అది పేదోడిని దుఃఖించేదైనా, రైతుని ఇబ్బంది పెట్టేదైనా, నిరుద్యోగులను గోసపెట్టేదైనా, పేద విద్యార్థులను ఆగం చేసేదైనా అదంతా ఎవరికి నచ్చందే రేవంత్ అన్నకు నచ్చుతుంది. అదే రేవంత్ అన్న స్టైల్. చెప్తాడు కదా, ఒకళ్ళు ఏడుస్తే నేను ఆనందపడతా అని చెప్పేసి, దాన్ని ఏమో అనిపాడవుతాడు ఇంగ్లీష్లో. రైట్, మొత్తం మీద ఈ అంశం మీద శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు 63, 64 కోర్టు ధిక్కరణ కేసులు నమోదైనాయి కదా, అందుకే పీకి పాడేయమన్నాడు కదా, పాడేయమన్నది కదా హైకోర్టు ధర్మాసనము. ఇంకో ముచ్చట ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల జాగలకు చొరబడి కనీసం ఆ వ్యక్తులకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు కంచెలు ఎట్లా వేస్తారు అని చెప్పేసి కూడా మొట్టికాయలు వేసిండ్రు. ఎక్కడెక్కడ కంచెలైతే ఏర్పాటు చేసిరో ఆ కంచెలను 24 గంటలల్లో పీకి పారేయాలని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం చెప్పింది. అందుకే చెప్పిన హైడ్రా కూరలను పీకేస్తా ఉన్నది, వేర్లతో సహా పీకేసే ప్రయత్నం చేస్తా ఉన్నది హైకోర్టు ధర్మాసనం. రైట్, దీని మీద దుద్దిల్ల శ్రీధర బాబు అది ఏమంటారు, ఈ అంశం వచ్చినప్పుడు చిట్ చాట్లో 63 కాదు 64 నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లునైనా కోర్టును ధిక్కరించవచ్చు. హైడ్రా అనేది ఒక మంచిది, హైడ్రా అనేది ఒక మంచి ప్రోగ్రామ్ అన్నట్లుగా మాట్లాడతాడు దుద్దిల్ల శ్రీధర్ బాబు. మనకేం కడుపు నొప్పి, మనకేం కాలు నొప్పి సారు. ఆ పూట మందము తినడానికి వెళ్ళని పరిస్థితులల్లా రూపాయి కూడబెట్టుకొని ఎవడు అమ్ముతుండో తెలియక, ఎక్కడి నుంచి ఎట్లా పర్మిషన్లు వచ్చినాయో తెలియక వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని చదువుకున్న వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు గుడిసెనో రేకులో లేకపోతే ఇంత మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇంత జర చిన్నపాటి బిల్డింగో కట్టుకొని ఉంటే ఆ బిల్డింగులు కూడా కూలగొడితిరిపోయి మన ఇళ్ళ మీదకి ఏమైనా వచ్చినాయా సార్? బుల్డోజర్లు రాలేదు కదా, అందుకే మనకు కడుపు నొప్పి ఉండదు, కాలు నొప్పి ఉండదు. మనకు అటువంటి పరిస్థితులు వస్తే ఏర్పడుతుంది. మనకు అటువంటి పరిస్థితులు ఎట్లా మీ ఇండ్ల మీదకి రాదు కదా బుల్డోజర్. ప్రకృతి అనేది చూస్తుంది. ఒకసారి అస్సాంలో అడగండి, ప్రాణాలు గిట్ల గుప్పిట్ల పెట్టుకొని బతుకుతూ ఉన్నారు అక్కడ. అస్సాంలో వరదలు చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇట్లా పేదోని ఇంటి మీదకి బుల్డోజర్ పోతుంది కానీ పెద్దోని ఇంటి మీదకి పోదు కదా. అంటే అట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆ పరిస్థితి ఏందనేది అర్థమవుతుందేమో అని అంటున్నా నేను. దుద్దిల్ల శ్రీధర్ బాబు అట్లా మాట్లాడితే ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగిండ్రు డైరెక్ట్ జర్నలిస్టులు, ఈ హైడ్రా గురించి ఏం మాట్లాడతారు సార్ అని అంటే, హైడ్రా గురించి నేను మాట్లాడను, హైడ్రా రేవంతే చూసుకుంటాడు మొత్తం, ఆయన రేవంత్ రెడ్డిని అడగండి, హైడ్రా గురించి నేను మాట్లాడలేను, మీతో పంచుకొని సమాచారం నా దగ్గర లేదు అని చెప్పేసి కొట్టిపాడేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఇట్లా చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి కూడా నీటికి సంబంధించి కానీ లేకపోతే ఇరిగేషన్ శాఖకు సంబంధించి కానీ సివిల్ సప్లై శాఖకు సంబంధించి కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి కూడా అది ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతూనే బాగుంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలుసు ఇరిగేషన్ గురించి కానీ సివిల్ సప్లై శాఖ గురించి కానీ అని అంటే ఎంత హుందాగా ఉంటుంది. కానీ ఆయన అట్లా అంటాడా? కానీ వీళ్ళు మాత్రం ఇట్లా అంటారు, మాట్లాడరు దీని మీద. ఇగో ఇది కథ. హైడ్రా మీద హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద మళ్ళీ తీసుకొస్తా హైడ్రాను అంతా సోషల్ మీడియాలో పిచ్చి పుకార్లు చేసిర్రు, దాన్ని వేరే చేసి పడేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నదే కదా. ఇప్పుడు ఎట్లా శాటిలైట్ మీడియాను మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నావు, హ్యాండిల్లో పెట్టుకున్నావు, చూపెట్టేదే సోషల్ మీడియాలా.
ఇక సోషల్ మీడియా మీద ఈయన అక్కసు, ఈయన కన్నెరతనం, ఈయన కడుపు మంటతనం. ఎందుకంటే నిజం చూపెడుతుంది కదా సోషల్ మీడియా. నా సొంటలో నీ అసొంటలో చూపెట్టాల్సిన అవసరం లేదు, నీ దగ్గర ఉన్న టీమో చూపెట్టాల్సిన అవసరం లేదు. ఒక్కరికి ఒక పెద్ద ఫోన్ ఉంటే చాలు, ఏం చేస్తుంది ఇలా హైడ్రా అని చెప్పేసి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో వాళ్ళు ఏడ్చే వీడియో ఒకటి పెడితే గిర్రున వైరల్ అయినాయి. పాపం ఇట్లెందుకు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, గిందుక రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి పాపం వాళ్ళ ఏడుపు చూసి బాధ పడ్డోళ్ళే కానీ బాధ పడనోళ్ళు లేరు, నీ లెక్క కఠినాత్ములు తప్ప. ఇగో ఇది ముచ్చట. మరి హైకోర్టు ధర్మాసనానికి సవాల్ ఇసిరినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ తీసుకొస్తాము హైడ్రా అని అట్లా సోషల్ మీడియాలో అడ్జేసిర్రు. ఒకవైపు న్యాయస్థానాలను గౌరవిస్తామని చెప్పేసి చెప్పుకుంటేనే అంత ముచ్చట తెలిసినప్పటికి కూడా ఆదేశాలను నేను చూడలేదని చెప్పేసి దాటవేయడం, ఇదంతా కథ చూస్తే హైడ్రాను ఉంచుతారా పీకేస్తారా అనేది మాత్రం, రంగనాథ్ను ఉంచుతారా పీకేస్తారా అనేది రేపు క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన కోర్టుకు పిలిస్తే 63, 64 కోర్టు ధిక్కరణలు ఆయన మీద ఉన్నాయి, కేసు నమోదైంది. ఇక మరి రేవంత్ రెడ్డి మీద కూడా ప్రభుత్వానికి చెప్పినప్పటికి కూడా, సిఎస్కు చెప్పినప్పటికి కూడా, ఇప్పుడు సిఎస్కు చెప్పారు కాబట్టి సిఎస్ నిర్ణయం తీసుకోకపోతే సిఎస్ల మీదనే వేటు పడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆఫీసర్లే కదా నష్టపోయేది. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.